వెల్కమ్ టు మీ నేస్తం. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జేడీకేడి ఇద్దరు కలిసి శ్రీవల్లిని రమ్య సింధుకి అప్పగిస్తారు. తనని జాగ్రత్తగా ఇంట్లో అప్పగించండి అని చెప్పడంతో అలాగే అక్క మేడం అని చెప్పి శ్రీవల్లిని ఇటు అటు చేయి పట్టుకొని తీసుకువెళ్తూ ఉంటారు రమ్య అలాగే సింధు. జేడి మనం త్వరగా ఇంటికి వెళ్ళాలి అని అంటారు కేదార్. అలాగే అని చెప్పి ఇద్దరు ఇక మామూలు డ్రెస్సుల్లోకి వచ్చేసి ఇక ఇంటికి బయలుదేరుతారు జగదాత్రి కేదార్. శ్రీవల్లిని రమ్య అలాగే సింధు ఇంటి దగ్గరికి తీసుకొచ్చేసరికి కౌశికి సుధాకర్ అలాగే వైజయంతి నిషి యువరాజ్ హాల్లో ఉంటారు. ఇక శ్రీవల్లిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు వాళ్ళందరూ. ఇక రమ్య అలాగే సింధు కౌశికి జేడీ మేడం అన్ని వివరంగా చెప్తారు అని చెప్పి శ్రీవల్లిని డ్రాప్ చేసి ఇక వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక శ్రీవల్లి పరుగు పరుగున వచ్చి కౌశికిని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. అమ్మో ఏదో జరుగుండది, ఇప్పుడు ఎలా, నేను బయటపడిపోతానేమో అని చెప్పి వైజయంతి అనుకుంటూ ఉంటుంది. మా అన్న ఏం చేసుండాడే ఏమో, ఇదేమో ఇంటికొచ్చేసింది అని చెప్పి ఏందమ్మీ శ్రీవల్లి ఇలా వచ్చేసుంటావేంటి, వాళ్ళేంటి పోలీసోళ్ళు ఇంటికొచ్చారు అనగానే పిన్ని మీరాగండి, శ్రీవల్లి ఏం జరిగింది అని అంటుంది కౌశికి. అమ్మ శ్రీవల్లి భయం లేదు, నువ్వు చెప్పు అనగానే ఇంతలో ఇక పాపారాయుడు ఇంటికొస్తారు. కౌశికి నేను చెప్తాను అనగానే ఏమైంది మావయ్య, ఆ దెబ్బేంటి అని చెప్పి అడుగుతుంది కౌశికి. ఇటువైపు సుధాకర్ ఏంటి గోల, నీకేంటి ఆ దెబ్బ, అమ్మ శ్రీవల్లి ఏం జరిగింది అనగానే నాన్న అది అనేలోపు జగదాత్రి కేదార్ ఇంటికి వస్తారు. మేం చెప్తాం మామయ్య గారు అని అంటారు. అమ్మో వీళ్ళే కదా అసలు సిసులైనా పోలీస్ ఆఫీసర్లా వేషాలేసేది, ఏంటే నువ్వేం చెప్తావు అనగానే నిషి కొంచెం నోరు మూసుకొని ఉండు. మామయ్య గారు శ్రీవల్లి విషయంలో మీరు వదిన లేనప్పుడు ఎంత పెద్ద ఇష్యూ జరిగిందో తెలుసా అని అంటుంది జగదాత్రి. ఏందమ్మీ నన్ను తప్పుగా నిలబెడదామనుకున్నావా, మా అన్నకు కూడా ఏదో జరిగింది అన్న, ఏం జరిగింది అనగానే నిజమే, శ్రీవల్లిని నా ఇంటికి తీసుకువెళ్ళి సొంత కూతురు కంటే ఎక్కువగా చూసుకుందాం అనుకున్నాను బావా, కానీ మధ్యలో కొంతమంది రౌడీలు అడ్డు వచ్చి నన్ను కొట్టి శ్రీవల్లిని తీసుకువెళ్ళిపోయారు. ఇదిగో ఈ జగదాత్రినే కంప్లైంట్ ఇచ్చిందంట, ఆ జేడీకేడి కాపాడి శ్రీవల్లిని ఇంటికి తీసుకొచ్చుండారు. నాకు సంతోషంగా ఉండదు. అమ్మి బయలుదేరు అనగానే ఛీ ఇంకా బయలుదేరమండానికి నీకు నోరెలా వచ్చిందిరా అని అంటారు సుధాకర్. బావా ఇప్పుడు అది నా చెల్లెలి బిడ్డ, నా చెల్లెలికే అది ఉండడం ఇబ్బంది, అన్నగా నేను చూసుకుంటాను అనగానే మామయ్య ఇప్పటిదాకా మీరంటే నాకు చాలా గౌరవం, కానీ శ్రీవల్లిని ఎవ్వరికీ చెప్పా పెట్టకుండా తీసుకువెళ్ళడం ఎందుకు, అయినా శ్రీవల్లికి మీతో రావడం ఇష్టం లేనప్పుడు మానేయచ్చు కదా అనగానే అక్క అమ్మ అలాగే వదిన అనేలోపు అమ్మి శ్రీవల్లి ఇప్పుడు మా అన్న నేను తీసుకెళ్ళలే, లోపలికి పో అన్న, ఊరికి టైం అయిపోతుంది వెళ్ళిపో అనగానే వెళ్ళిపోతూ ఉంటాడు. ఇప్పుడు వెళ్ళిపోయారు మామయ్య, మళ్ళీ వస్తే భోజనానికో టిఫిన్కో రండి, శ్రీవల్లిని తీసుకువెళ్ళడానికి రావద్దు, ఎందుకంటే పిన్ని మీకు భారంగా ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని అమ్మ అని పిలవద్దని నేను రిక్వెస్ట్ చేస్తాను, అంతేగాని మీరిలా ఎవరికీ చెప్పకుండా శ్రీవల్లిని పంపించడం ఈసారి జరిగితే నాలో కౌశికి ఉండదు, నాలో మానవత్వం ఉండదు అని చెప్పి వెళ్ళిపోతుంది కౌశికి. ఏంటే ఇంట్లో గొడవలు పెట్టి చోద్యం చూస్తున్నావు, అయినా తను మామయ్యతో వెళ్తాను అంటే నీకేంటి ప్రాబ్లం అని అంటుంది ఇక నిషి. చూడు నిషి, ఒక ఆడపిల్లకి తనతో వెళ్ళడం ఇష్టం లేదు అన్నప్పుడు మానేయాలి, తన ప్లేస్లో నువ్వు ఊహించుకో, అప్పుడు నీకు తెలుస్తుంది ఆ బాధ, పద కేదార్ అని చెప్పి వెళ్ళిపోతుంది జగదాత్రి అలాగే కేదార్. తెల్లగా తెల్లవారుతుంది. నిషి వైజయంతి యువరాజ్ ఒకవైపు, ఆదిలక్ష్మి ఒకవైపు, ఇక కేదార్ జగదాత్రి ఒకవైపు నుంచుని ఉంటారు. బాబాయ్ నేనొకటి అడగాలి, ఈ ఇంట్లో అందరం కలిసిమెలిసి ఉంటున్నాము, కానీ ఒకరంటే ఒకరికి పగ ఉంది అని చెప్పి అంటుంది. అవునమ్మ కౌశికి, ఇంటిని చక్కదిద్దాలి అంటే మనం కొరడా పట్టుకోవాలి అని అంటారు. అంటే బాబాయ్ అందరూ పెద్దవారే,
చిన్నవారు ఉన్నారు, ఎవరికి సర్ది చెప్పను. మొన్నేమో తన ఫేస్ ప్యాక్లో అత్తయ్య కారం కలిపారు, చిన్నపిల్ల పగల. ఇప్పుడు పెద్దది అని చెప్పి చూడకుండా తనని గట్టిగా తోసి తలకు గాయమయ్యేలా చేసింది నిషి. ఇలా ఒకరిపై ఒకరు పగ పెంచుకుంటూ ఒకరికి ఒకరు గాయం పరుచుకుంటున్నారు అనగానే వాళ్ళకి సరైన బుద్ధి చెప్పాలమ్మా కౌశికి, అది ఎలాగూ అన్నది ఆ దేవుడు నిర్ణయిస్తాడు అనగానే, ఏందమ్మీ చూద్దాం చూస్తున్నావు, ఈరోజు ఆదివారమే కదా, స్కూల్ పని లేదు కదా, వెళ్ళి వంట చెయ్యి, నాకు కాఫీ, నాకు రాగి సంగటి, నాకు జ్యూస్ అని చెప్పి ముగ్గురు అంటారు. సరే సరే నిషి, వెళ్ళి తెస్తాను కదా, సండే కాబట్టి లేటుగా నిద్రలేచాను, లేటుగా చేసుకుంటే ఏం కాదు కదా ఈరోజు అని చెప్పి పాపం జగదాత్రి వంటగదిలోకి వెళ్ళి వంటలు హడావుడిగా చేస్తూ ఉంటుంది. చూసారా బాబాయ్, వీళ్ళేమో ఇక్కడ కూర్చొని తనకి ఆర్డర్ ప్రాసెస్ చేస్తున్నారు, తానేమో మీరు రావచ్చు కదా అని అస్సలు అనదు. మంచితనంతో జగదాత్రి ఎప్పుడూ అందరికీ తన తరపు నుండి న్యాయం చేయాలనుకుంటుంది అనగానే, చూడమ్మా తనకి న్యాయం చేసే రోజు ఈరోజే కావచ్చు అని అంటారు. సరే బాబాయ్, ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాము, దాన్ని బట్టి నేను ఎవరికి ఏమేం పనులు ఇవ్వాలో అది ఇస్తాను అని అంటుంది కౌశికి. ఇక జగదాత్రి కేదార్ దగ్గరికి వచ్చి, చూసావా కేదార్, ముగ్గురు 3 రకాలు వెంటనే చేయాలంట, ఒకరి తర్వాత ఒకరు పిలుస్తున్నారు, అందరూ ఇంట్లో చిన్నపిల్లల కంటే ఎక్కువగా ఉన్నారు అనగానే, దాత్రి అందరూ బాగానే ఉన్నారు, అందరికీ ఇష్టమైనవన్నీ చెప్తున్నారు, చేసుకోవడానికే వాళ్ళకి బద్ధకం వస్తుంది. సరే ఇప్పుడు అర్జెంటుగా తీసుకురామన్నారు కాబట్టి పొయ్యి మీద ఉడికేవన్నీ ఎక్కడి దాకా ఉడికాయో అక్కడి దాకా తీసుకువెళ్ళు, ఈసారి చెప్పడం మానేస్తారు అనగానే, రైట్ కేదార్, ఈరోజు నాకు మంచి ఐడియా ఇచ్చావు అని చెప్పి ఇక జగదాత్రి సగం వంటినవన్నీ తీసుకొచ్చి వాళ్ళ దగ్గర పెడుతుంది. ఇదేంటమ్మాయి, ఈ ఈ పౌడర్గానే ఉంది, కనీసం ఇది జ్యూసో తెలియటం లేదు, ఇంకేదో తెలియటం లేదు అని అంటుంది ఆదిలక్ష్మి. ఇది రాగి సంకట, నిజం చెప్పాలంటే వెన్న ముద్దలా ఉంది, వద్దు అని అంటుంది వైజయంతి. ఇది కాఫీ కాదు అనేలోపు కౌశికి వస్తుంది. అవును, జగదాత్రిని నేను అక్కడి నుండి గమనిస్తున్నాను, మీరు ఏం చెప్పినా తను ఫాస్ట్గా చేసి మీకు అందివ్వాలనుకుంది, కానీ ముగ్గురు ఒకేసారి తెమ్మని తనకి రూల్స్ పాస్ చేస్తున్నారు. అలాంటప్పుడు తను సగం ఉడికిందే తీసుకొస్తుంది కదా. కాకపోతే మీరు వంట చేశారనుకో, మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు, జగదాత్రికి పదే పదే పిలవాల్సిన అవసరం లేదు అనగానే ఇక కేదార్ అనుకుంటారు, అక్క వీళ్ళకి క్లాస్ పిక్తుంది, ఇప్పుడు నా దాత్రిని పడేస్తే తన కాల్ ఫ్రాక్చర్ అయిందని చెప్పి ఇక అక్క వాళ్ళకి ఎలాంటి పనులు చెప్తుందో చూడాలి అని చెప్పి కేదార్ జగదాత్రిని కావాలని కాళ్ళతో పడేస్తాడు. ఒక్కసారిగా అమ్మో అని పిలవడంతో, అయ్యో దాత్రి, మార్నింగ్ నుండి పనులు చేసి ఇప్పుడు పడిపోయావా అని చెప్పి ఇక తనకి కన్ను గిడతాడు. ఏంటి కేదార్ ఇలా చేస్తున్నాడు అని చెప్పి, నొప్పిగానే ఉంది, కాళ్ళు బెనికింది అని అంటుంది. ఇక ఏంటి నిషి చూస్తూ ఉన్నావు, జగదాత్రిని కొంచెం తీసుకువెళ్ళి బెడ్పై పడుకోబెట్టు అని అంటుంది. సరే అని చెప్పి జగదాత్రిని తీసుకుని వెళ్తూ ఉంటుంది నిషి. తర్వాత అత్తయ్య, పిన్ని, నిషి, మీ ముగ్గురు ఈ ఇంట్లో అన్ని పనులు చేయండి, ఎందుకంటే ఇక్కడున్న పనులన్నీ జగదాత్రి ఒక్కతే చేస్తుంది, ఇప్పుడు తన కాళ్ళకి గాయమైంది, మీరు ఆ పనులు చేస్తే మీకు ఆ వాల్యూ తెలుస్తుంది అనగానే, ఏంది కౌశికి అలా అంటావు అనగానే, అత్తయ్య గారు హార్ట్ స్ట్రోక్ వచ్చింది, ఇంట్లో చిన్న చిన్నగా పనులు చేసుకోమని డాక్టర్ కూడా సలహా ఇస్తారు, ఒకరికి మనం పని చెప్పేటప్పుడు ఆ పనిలో ఎంత కష్టం ఉంది అని అర్థం చేసుకుంటే ఇంకొకసారి చెప్పడం మానేస్తారు, ముందు జగదాత్రి ప్రతిరోజు ఏమేం పనులు చేస్తుందో అది చెయ్యండి అని చెప్పి వెళ్ళిపోతుంది కౌశికి. ఏంటి దాత్రి బామ్రాయనా అని అంటారు కేదార్. ఏంటి కేదార్, చిన్నపిల్లాళ్ళ నన్ను నువ్వే పడేసి ఇప్పుడు పనులన్నీ తప్పించేటట్టు చేశావు, పాపం పిన్నిగారికి నిన్నే హాస్పిటల్కి తీసుకువెళ్ళాము, అలాగే నిషి వాళ్ళందరికీ పని చేత కాదు అనగానే కౌశికి వస్తుంది. చూడు జగదాత్రి, నువ్వు ఇలా అన్ని పనులు చేయడం వల్ల నీకు వాళ్ళు ఏమైనా మర్యాద ఇస్తున్నారా, నీకు హెల్త్ బాగోకపోయినా నువ్వే చేయాలని కోరుకుంటున్నారు, చూడు రెస్ట్ తీసుకో, అలాగే ఈ ఇంట్లో వాళ్ళు కూడా పని విలువ తెలుస్తుంది, మీరు ప్రశాంతంగా సండే అయినా మీకు మీరు హ్యాపీగా ఉండాలి అని చెప్పి కౌశికి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక కేదార్,
నువ్వు కావాలనే వాళ్ళతో పని చేయిస్తున్నావు అనగానే, అదేమీ లేదు, ఉమ్మడి కుటుంబం అన్నాక ఇలాంటి గొడవలు కామన్. ఇక ఒక్కరి మీదే పని పడిపోతే ఇలాంటి పనిష్మెంటే అప్పుడప్పుడు ఇస్తూ ఉండాలని పెద్దవాళ్ళు చెప్పారు అని అంటూ ఉంటారు కేదార్. ఇంతలో దివ్యాంక ఇక జగదాత్రికి ఫోన్ చేస్తుంది. జగదాత్రి, ఏంటి నాకు ఫోన్ చేసింది దివ్యాంక? కేదార్ ఏమై ఉంటుంది అనగానే, నాకు అదే అర్థం కావట్లేదు దాత్రి, నీకు దివ్యాంక ఎందుకు ఫోన్ చేస్తుంది అంటే, సోనీ విషయంలో, యువరాజ్ విషయంలో ఏదైనా తను చేసేది మనం తెలుసుకున్నాం కాబట్టి బ్రతిమిలాడ్డానికేమో అనగానే, వెళ్దాం పద కేదార్, అసలు విషయం ఏంటో తెలుసుకోవాలి కదా అని చెప్పి జగదాత్రి కేదార్ దివ్యాంక చెప్పిన ప్లేస్కి వస్తారు. దివ్యాంక పక్క నవ్వుతూ ఉంటుంది. నవ్వింది చాలు, విషయం చెప్పు. నువ్వు యువరాజ్ జీవితంలో ఏదో చేయాలనుకుంటున్నావు. నిషిని, యువరాజ్ని విడదీయాలని సోనీని ఎరవేశావు. ఇదంతా నాకు తెలుసు దివ్యాంక, కానీ అది వాళ్ళకి తెలియాలి అనగానే, అదే కదా ట్విస్ట్, నిన్ను వాళ్ళు నమ్మటం లేదు. పైగా నువ్వు ఆ ఇంట్లో ఉండడం ఆ ఇంటికి ఇష్టం లేదు. నిజాయితీగా ఉన్న వాళ్ళెవరు ఆ ఇంట్లో ఉండర్లే అనగానే, నోర్ముయ్, నీలా నిజాయితీ లేని వాళ్ళు ఆ ఇంట్లో ఎవరూ లేరు. విషయం చెప్పు అని అంటుంది జగదాత్రి. హోయ్ ఆగు, ఇప్పుడు నేను చెప్పే విషయం నీకు తెలిస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనబడి నన్ను బ్రతిమిలాడుకుంటావు జగదాత్రి అనగానే, నీకంత సీన్ లేదులే అని అంటారు కేదార్. ఉంది కేదార్, నా దగ్గర బలమైన సాక్ష్యం ఉంది. మీ ఇంటి పరువే నా దగ్గరుంది అని అంటుంది. ఇక ఇటువైపు దివ్యాంక, మా ఇంటి పరువా అనగానే వీడియో చూపిస్తుంది. శ్రీవల్లి సుధాకర్కి పుట్టిన సంతానమని, ఆ సంతానాన్ని నేను చంపబోతున్నానని చెప్పి ఇక నిన్న ఫోన్లో పాపారాయుడు మాటలని దివ్యాంక వీడియో తీస్తుంది కదా, అది చూపిస్తుంది జగదాత్రికి. జగదాత్రి కేదార్ ఒక్కసారిగా షాక్ అవుతారు. అంటే ఈ వీడియో, ఈ మాటలు అనగానే అవి ఫేక్ కాదు, రియల్. ఎందుకంటే మీ ఇంట్లో ఉంటున్న ఆ శ్రీవల్లి వజ్రపాటి ఇంటి కూతురు. అక్రమ సంపాదన, అక్రమ పుట్టుక. అలాంటి పుట్టుకని నేను బయట పెడతాను అనగానే, దివ్యాంక, ఎన్నో ఉన్నాయి, ఇలాంటివి ఎందుకు నువ్వు ఇంతగా చేస్తున్నావు? అయినా మా ఇంటి పరువు నీకెందుకు అని అంటుంది. మీ ఇంటి పరువు కాదు, ఆ నిషి, కౌశికి పొగర్ని అణచాలి. నా ఛానల్ నెంబర్ 1గా రావాలి. పైగా ఆ ఇంటి పరువు కోసం నాకు తెలిసింది. ఈ వీడియో బ్రేకింగ్ న్యూస్ నిమిషానికి ఒకసారి వేస్తాను. వజ్రపాటి ఇంటి పరువు గాల్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ కౌశికి గర్వం మొత్తం దిగిపోతుంది. ఇక ఛానల్ రేటింగ్ పడిపోతుంది అని అంటుంది. చూడు, ఇప్పటిదాకా బ్రతిమిలాడాను, కానీ ఒకటి మాత్రం నిజం. ఇలా తెలిసిన నిజాన్ని నలుగురికి షేర్ చేసి డబ్బు సంపాదించుకోవడం కూడా ఒక మనిషి చేసే పనేనా అని అంటుంది. నాకు అర్థమైంది జగదాత్రి, నీకు పొగరెక్కువని, కానీ నన్ను మాత్రం ఎవరు ఆపలేరు అని చెప్పి వెళ్తూ ఉంటుంది దివ్యాంక. ఇక కేదార్ అంటారు, ఏంటి జాత్రి, ఈ దివ్యాంక ఇలా పట్టుకుంది అనగానే, అవును, తన చేతిలో అసలు ఉంది. అంటే ఇప్పుడు వజ్రపాటి ఇంటి పరువు తన చేతిలో ఉంది. మామయ్య గారికి హెల్త్ బాగాలేదు, అలాగే దేనికోసం తాపత్రయపడుతున్నారో అది గాల్లోకి కలిసిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయలేమా అని అంటారు కేదార్. చెయ్యొచ్చు. దివ్యాంక విషయంలో మనం పాజిటివ్గా తనకి నువ్వు అడిగితే ఇవ్వదు, కానీ తనకి మాత్రం ఈసారి మన ఇంటి కోసం, పరువు కోసం, వదిన జోలికి ఇకపై రాకుండా ఉండడం కోసం మనం తనని ఏం చేయాలో అదే చేద్దాము. తన తప్పు కూడా ఉంటుంది కదా కేదార్. తన ఛానల్ రేటింగ్ కోసం ఏదైనా చేస్తుంది. అది మనం పట్టుకున్నాము అంటే, తన ఛానల్ పరువుని మనం పట్టుకుంటే తను మనకి అసలైన సీడీ ఇస్తుంది. ఇంటి పరువు విషయంలో పాపారాయుడు బాబాయ్ వాగిన చెత్తంతా మనకిస్తుంది అనగానే, సరే ఈరోజే మనం తను దివ్యాంక అక్క విషయంలో, ఛానల్ విషయంలో ముందు ఉంటుంది. అలా ముందు ఉండడానికి కారణం అనేది కనిపెట్టాక, అసలు నిజాలు తెలుసుకున్నాక దివ్యాంకకి
మనం బెదిరిద్దాం ధాత్రి అని అంటారు కేదార్. ఓకే డన్ అని చెప్పి ఇద్దరు ఇక ఒకరికి ఒకరు హైఫై కొట్టుకుంటారు. ఈరోజు రివ్యూలో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.